తిరిగి మనందరము క్వైర్ వారితో కలిసి బంగారు గంటల పుస్తకం నుంచి మొదటిగా 18వ కీర్తన, అనుదినంబు యేసుని చెలిమినే కోరెదనే కీర్తన 18వ కీర్తన, ఆ తర్వాత 24వ కీర్తన హృదయం దేవాలయం తెరువుము ప్రభు కోసం అనే కీర్తన. బంగారు గంటల పుస్తకం నుంచి 18వ కీర్తన, అదే రీతిగా 24వ కీర్తన, ఈ రెండు కీర్తనలో క్వైర్ వారు నడిపించవలసిందిగా కూర్చున్నాను. మమ్ములను నీవు అనాథులుగా విడనాడలేదు, మాలో ఎల్లప్పుడూ నివసించుచు ఆయా సర్వసత్యములకు మమ్మల్ని నడిపించుచు నీ వాటిలో నుండి సమస్తమును బోధించుటకై నువ్వు అనుగ్రహించిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆచరిస్తున్నాను. లోకమును నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయుచున్నావుడు. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఎన్నిక లేని తృణీకరించబడిన అపరమన్యుచ్చులమైన మమ్ములను నీ కుమారులు ఏర్పాటు చేసుకొని పిలిచినారు, మీకు వందనాలు తండ్రి. దేవునికి ఒక రాజ్యంగా చేశారు, మీకు వందన ఆచరిస్తున్నాను. దయగల మా ప్రభువా, నీ వాక్యమును బట్టి వందనా తండ్రి. మీరే ఈ కడవరి దినములలో ఈ యొక్క దెయ్యముల బోధ నుంచి నిజమైన శ్వాసులను విడుదల చేసి నీ రాకడకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. ఈ ఉదయ కాలం మరొకసారి నువ్వు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. కృప దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడనే ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హృదయం దేవాలయం తిరువంగ ప్రభు కోరేను, తరుణం నీకి దినం మరి రాదు ఈ సుదినం. హృదయం దేవాలయం తిరువంగ ప్రభు కోరేను, తరుణం నీకి దినం మరి రాదు ఈ సుదినం. హృదయం దేవాలయం తలన్ని పాపి నీదు, హృదయాన నివసించు ప్రభువు. జగలన్ని పాపి నీదు, హృదయాన నివసించు ప్రభువు. ఉదమాల విందులు చేసి తుది దినము పరమందు చేర్చు. ఉదమాల విందులు చేసి తుది దినము పరమందు చేర్చు. హృదయం దేవాలయం తిరువంగ ప్రభు కోరేను, తరుణం నీకి దినం మరి రాదు ఈ సుదినం. హృదయం దేవాలయం
వాక్యం చదవక మునుపు మనందరం మన గ్రంథములో పైకెత్తి సజీవ వాక్కు మొదలైన కీర్తన అందరం కలిసి పాడదాం. సజీవా వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. సజీవా వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. నీ ఆత్మ జీవజలములలో నురంతల ఫలము మాకిమ్ము. నురంతల ఫలము మాకిమ్ము. సజీవా వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనముల వరకు చదువుకుందాము. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు ఒక అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగా. కడవరి వర్షం పాట. కడవరి వర్షము మా సంగములో కురిపించు యేసు ప్రభో. కడవరి వర్షము మా సంగములో కురిపించు యేసు ప్రభో. కడవరి వర్షము
కాలమెల్ల గడిచిపోయే సాలు నింక లోక బ్రతుకు. కాలమెల్ల గడిచిపోయే సాలు నింక లోక బ్రతుకు. మేలు కొలుపు కలిగే నీదు జాలి కొలుపు పిలుపు వినగ ప్రేమ సాగరా. ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితి నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితి దరికి చేరితి ప్రేమ సాగరా. బైబిల్ గ్రంథం కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 2 వచనాలు చదువుతున్నాను. తర్వాత ఈ భాగములో ఒక ప్రాముఖ్యత ఉన్నది, అది కూడా చెప్తాను. ప్రత్యేకత. 2వ వచనము, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. రెండవ వచనము 9వ వచనము, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశము పరమ తండ్రి పిలుపు. మన పరమ తండ్రి దేవుడు అంటే అందరూ దేవుళ్ళే, వాళ్ళు కూడా నేను కూడా దేవుడిని కదా అనుకుంటున్నారు. అందుకని మన పరమ తండ్రి, పరలోకపు తండ్రి, ఆ పేరు మనం ఉచ్చరించకూడదు, యెహోవా అనే పేరు ఉచ్చరించకూడదు కదా. అందుకని మన పరమ తండ్రి అనే పదాన్ని వాడుతున్నాను. యేసుక్రీస్తు పదం ఎక్కువ వాడాలా. యేసు ప్రభులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. ఈ భాగములో ప్రత్యేకత ఏమిటంటే యేసుక్రీస్తు అనే పదము 9 వచనాల్లో 9 సార్లు వ్రాయబడింది. చాలా గొప్ప సంగతి. క్రీస్తు, అదే ప్రత్యేకత. బైబిల్ యొక్క సారాంశము యేసుక్రీస్తు. హోల్ బైబుల్ 66 గ్రంథముల యొక్క సారాంశము, ఎసెన్స్ అంటారు. యేసు ప్రభు 66 గ్రంథముల యొక్క సారాంశం ఏంటంటే యేసు ప్రభు. బైబిల్ అంతా. మొదటి వచనం యేసుక్రీస్తు అనే మాట యొక్క అపోస్తలుడు. 2వ వచనము క్రీస్తు యేసు నందు పరిశుద్ధులు. తర్వాత 3వది ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ వచనములో. తరువాత 3వ వచనము యేసుక్రీస్తు నుండి. 4వ వచనము క్రీస్తు యేసునందు. 5వ వచనము క్రీస్తును గూర్చిన. 7వ వచనములో యేసుక్రీస్తు ప్రత్యక్షత, ప్రతి రెండో రాకడ గురించి రాసినాడు. ప్రభు వస్తున్నాడు, ఇప్పుడు కూడా రావచ్చు. కొంతమంది పట్టించుకోవట్లా. మొదటి రాకలు కూడా పట్టించుకోవాలా ప్రభువుని. ప్రభు వస్తున్నాడు, చెప్పాడు వస్తున్నానని. 2000 సంవత్సరాల క్రిందట పౌలు భక్తుడు రాసినాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎదురు చూచుచున్నారు. ఎదురు చూడాలి మనము, పైకి చూడాలి మనము, పైన వాటిని వెతకాలి. ప్రభు వస్తున్నాడు. 9వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
రాకడ దినములో సూచన ఏంటంటే ఆసక్తి తగ్గిపోద్ది. ఆసక్తి తగ్గిపోతుంది. పది మంది కన్యకలు 5 లోపలికి వెళ్ళినారు. అందరూ వెళ్ళరు. క్రైస్తవులు అందరూ వెళ్ళరు. ఆసక్తి ఉండాలి. మాట్లాడుతున్నానా? తండ్రి చిన్నోళ్ళు పిల్లలు, నాయనా, అయ్యా మాట్లాడబాకండి, మాట్లాడబాకండి తండ్రి. మాట్లాడతారా? ఆసక్తి తగ్గిపోయింది. 10 మంది కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అన్నారు, మా దివిటీలు ఆరిపోతున్నవి. ఆరిపోతుంది. వాక్యం చదవాలని ఆశ లేదు. ప్రార్థన చేయాలని ఆశ లేదు. ఆరాధనకి ఇప్పుడు వస్తున్నారు. ఎంత టైం ఇప్పుడు? 11 అవుతుంది. 10:40కి వచ్చి కూర్చున్నాను నెమ్మదిగా. అది కూడా చాలా నిర్లక్ష్యం అండి. మన ఆరాధన 9:30, 5 నిమిషాలు 10 నిమిషం ముందు ఉండాలా. అది నిర్లక్ష్యం, ఆసక్తి లేదన్నమాట. వారానికి ఒక రోజు కదా. ఎవరిది ఈ రోజు? ఈ ప్రభు దినం అంటారు చూడండి. ప్రకటన గ్రంథము, బైబిల్ దగ్గర నేను ప్రార్థన చేయలా. నేను చాలా వేదనతో చెప్తున్నాను, భారముతో చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన 1:10. అందరూ తీసిందాకా కనిపెడతాను నేను. ప్రకటన 1:10. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. ప్రభువు దినం మీద నీది కాదు, నీ ఇష్ట ప్రకారం రావటానికి ఇచ్చాడు కదా నీకు. సోమవారం, మంగళవారం, బుధవారము, గురువారం, శుక్ర, శని వాడుకోమన్నాడు మిమ్మల్ని. ఒక్కరోజు నాది. ఎందుకని నిర్లక్ష్యంగా వస్తున్నారు? ఆలస్యంగా వచ్చిన వాళ్ళు వెంటలేదు కదా, వాళ్ళకేం తెలుసు. 11:30కి వచ్చింది పోయిన వారం ఒక స్త్రీ. 11:30. ట్రైన్కి వెళ్తామా? ట్రైన్కి 5:30 ట్రైన్ అంటే నీ ఇష్ట ప్రకారం పోతే ఉంటుందా ట్రైను? ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాను? ప్రభువు చెప్పాడు నాతో, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పాలా. అది నాకు ఇచ్చినటువంటి బాధ్యత. అది ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పాలా సేవకుడు. చెప్పదు ఆయన పని జరిగించడం వల్ల. విశ్వగారు రాబాకండి దయచేసి. మధురాసు 16 సంవత్సరాలు పనిచేసినాను నేను. 69, 1969 నుంచి 85 వరకు 8 గంటలకు ఆరాధన. తిరువత్తూరు, తాంబరము, ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. 8 o'clock అంటే 8 o'clock అంతే. అక్కడ కూడా సమస్య, 2 ఆరాధన ఉంది, అందుకే 8 o'clock షార్ప్ చేస్తారు. పరిగెత్తుతారు. ఆశ లేదు. వదిలేని కన్నికలు మా దివిటీలు ఆరిపోతున్నాయి. లోపల పోయారా వాళ్ళు? లోపలికి పోయినారా? 5 పోలేదు. చదువుతున్నాను బైబిల్. మత్తయి సువార్త 25. పదవచనము. వారు కొనబోచు బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోవాలా, కొంటాన్ని పోయినారు బజార్కి. పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి. పాప ఎక్కడికి రా? ఎక్కడికి? వాటరా ఇస్తాను, ఇదిగో
తా కొంచెం వేడి ఉంటే తాగు, అది తాగు తాగు, మా అమ్మ మూతి పెట్టి తాగు, పర్లేదులే, వదిలే తాగని. ఎందుకమ్మా నేను ఇచ్చాను కదా, తాగు తల్లి. బాగుండే తాతయ్య నీళ్ళు, వెరీ గుడ్. ఏమనుంది? కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి మీదకి వెళ్ళిపోయినారు, లోపలికి వెళ్ళిపోయారు. అంతటి తలుపు వేయబడను. ఏంది మన కొరకు రాశారండి. ఆ తర్వాత తక్కిన కన్యక, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగినారు. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పు. మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. నిర్లక్ష్యం. ఆ దినమైనను గడి అయినను మీకు మెళకువగా ఉండాలా. టైంకి రండి. దావీదు భక్తుడు, నీ మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఆశతో సొమ్మసిల్లుచున్నది. పొద్దున్న లేచి ఏం చేస్తున్నారు? నేను ఎన్ని గంటలు లేచాను? 6 గంటలకు లేచినాను అలారం పెట్టుకొని. అంతకుముందు వాక్యం చెప్పి 4:30కు లేచేవాడిని. 77 సంవత్సరాలు నాకు, 77 సంవత్సరాలు 4:30కి. దేవుని పని ఎందు ఆసక్తి ఉండాలా. లవొదికయ సంఘము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. చల్లగా లేరు, వెచ్చగా లేరు, ఉమ్మేస్తానన్నాడు. నిలువెచ్చని జీవితం భక్తుంది, కానీ ఆసక్తి లేదు. పంతొమ్మిది 3:19 ఆయన ప్రేమించు వారందరినీ గద్దిస్తున్నాడు. నేను కూడా గద్దిస్తున్నాను ప్రేమతో. కోపం లేదు నాకు, ఏడుపు వస్తుంది నాకు, లోపల ఏడుస్తున్నాను నేను. 36 సంవత్సరాలు చేశాను మీ దగ్గర సేవ. నేను టైంకి రప్పించలేకపోయినాను. అక్కడ చూడు వస్తున్నారు, చూడండి అట్ట పెళ్లి కూతురు వచ్చినట్టు వస్తున్నారు కొంతమంది. వెనకాల చూడండి. ఎంత 11కి 10 నిమిషాలు ఉంది. నిర్లక్ష్యం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమన్నాడు. విశ్వాసులు క్రైస్తవ ఆసక్తి లేదు, ఆశ లేదు. దేవుని సన్నిధికి పరిగెత్తాలి, మనము పరిగెత్తాలా, ముందుండాలా. నేను వచ్చినప్పుడు ఒక దృశ్యం చూశాను. నేను సంఘములో చాలా ప్రాముఖ్యమైనటువంటి నాయకులు ఇద్దరు కుర్చీలు సర్దుతా తుడుస్తున్నారు. నాయకులు వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, బాగా చదువుకున్నారు వాళ్ళు, లెక్చరర్స్ వాళ్ళు. నేను వాళ్ళు పొగడాలని కాదు, ఇతరులకు మాదిరిగా ఉండాలి చెప్తున్నాను. జోసెఫ్ ఇమ్మాన్యుయల్ రండి, ముందుకు రండి ప్లీజ్. మీకు ఇష్టం లేదు కానీ రండి. ప్రొఫెసర్ సెక్రటరీ ఇమ్మాన్యుయల్ గారు, జోసెఫ్ ఎక్కడున్నాడు? జోసెఫ్ కనపట్లేదే. జోసెఫ్ ఏడి? ఇంటికి పోయాడైంది. వస్తున్నాడా? కుర్చీలు పెట్టిపోయాడు. వీళ్ళిద్దరు అండి కుర్చీలు తుడుస్తున్నారండి, అరేంజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. నేను ఆశ్చర్యపోయినాను.
నేను చెప్తున్నాను, వింటే వినండి, వినకపోతే వినబాకండి. యూత్ యవనస్తులు నిలబడండి. 13 సంవత్సరాలు పైన ఉన్నవాళ్ళు. తల్లి గర్ల్స్ వద్దులేనా, బాయ్స్ మాత్రం నిలబడండి. బాయ్స్, యూత్, పాస్టర్ వద్దులే, కూర్చోయ్యా. యూత్ మీరు 9:30 కదా ఆరాధన, మీరు 8:30కి రండి అమ్మ, వచ్చి అంకుల్ వాళ్ళకి సహాయం చేయండి. ఏం చేస్తారా మీరు? 8:30 టిఫిన్ తినొచ్చు, తినకపోతే నేను టిఫిన్ పెట్టిస్తా మీకు. రండి. మన పని, మన చర్చ్ ఇది, మన కుటుంబము, ఫ్యామిలీ. యూత్ అందరూ రావాలా, యూత్ అంతా కూడా. ప్రణయ్ ఏడి, యూత్ డైరెక్టర్, ఆయన కూడా రాలా, వచ్చాడా? డైరెక్టర్ రాలా, ఇంకేంది? మీరు రండి, నేనే డైరెక్టర్, మీకు రండి. యూత్ అందరూ మార్నింగ్ 8:30కి రావాలా. కుర్చీలు అందరూ మంచి బట్టలు వేసుకొని వస్తారు, తెల్ల బట్టలు, తుడవాలా, టవల్ తీసుకొని కుర్చీలన్నీ సైట్కి పెట్టాలి. అది గొప్ప అవకాశం అండి. దేవుడిచ్చే వరాలు ఏంటంటే వస్తువులు కాదు, అవకాశము. ఈ వాక్యం చెప్పే నాకు అవకాశం, వినే నీకు అవకాశము, క్వైర్ అవకాశం వాళ్ళకి ఇచ్చిన. ఏది ఫ్రేజర్, ఏడి ఫ్రేజర్, ఏడి? సరే, అందరు కూర్చోవాలా, కొన్ని క్రమశిక్షణ. కాబట్టి యూత్ నానా కూర్చోండి. వస్తారా మీరు? రండి, చూస్తాను. నేను వస్తా 8:30కి వస్తాను. రేపు మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి. మిమ్మల్ని మేము చేయటం కాదు. ఇది క్రీస్తు సంఘములో డిసిప్లిన్, అది క్రమశిక్షణ ఉండాలా. యవనస్తులు, క్రిస్టియన్ యూత్ అంటే స్పెషల్గా ఉండాలి. మనము వెరీ స్పెషల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలం మనము. అది మరి వాళ్ళిద్దరూ. జోసఫ్ వచ్చాడా? జోసఫ్ రాబర్ట్ జోసఫ్, రాయా, కొంచెం ముందుకు రాయా, నేను చూడలేదు. అందరూ ముందుకు రాయా. వాళ్ళిద్దరు రెండయ్యా. ఇమాన్యుయల్, వాళ్ళిద్దరూ ఆ కుర్చీలు పడుతూ, ఆ చైర్స్ పడుతూ, దుమ్ములు తుడుస్తా, శుభ్రం చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉందండి నాకు. మార్టిన్ ధర జ్ఞాపకం వచ్చాడు. మార్టిన్ ధర ఏదైనా కార్యక్రమం 2 బెంచీలు 2 చేతులతో పట్టుకొని బయటకు వచ్చాడు. చర్చ్, మన పెద్ద చర్చిలో బెంచీలు, గొప్ప ఆధిక్యత అది. సెమినార్లో ఉన్నప్పుడు బాత్రూములు కడిగేవాడు, నేను పోయి బాత్రూములు శుభ్రం చేసేవాడు, ఎవరికి తెలియదు. బాత్రూమ్ శుభ్రం చేసేవాడు, క్లీన్ చేసేవాడు నేను పోయి. పనివాళ్ళు ఎవరు ఉండరు మాకు, ఎవరు చేస్తారు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. ముందుకు రండి అయ్యా, ఇద్దరు రండి అయ్యా, బ్లాక్ అండ్ వైట్ భలే ఉంటారు మీరు ఇద్దరు. రండి అండి. వాళ్ళు ఏంటి, వాళ్ళు వయస్సు పెద్ద అడుగురగండి, బ్లాక్ అండ్ వైట్, చప్పట్లు కొట్టండి అందరూ. ఏందండి వాళ్ళిద్దరూ ఎంత ముచ్చగా. ఓకే, థ్యాంక్ యూ, కూర్చోండి పోండి. అది వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు మాదిరి చూపిస్తున్నారు, ఎగ్జాంపుల్. అది మెన్స్ డిపార్ట్మెంట్ అంటే అదనమాట, మాదిరి చూపించాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలో మనం ప్రత్యేకంగా ఉండాలా. అందరూ తల్ల ఉంచి తెచ్చని ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గల మా తండ్రి, మాకు ఎన్నో లోటుపాట్లు, బలహీనతలు ఉన్నవి తండ్రి. సరి చేసుకోవాలి, మేము సరి చేసుకోవాలా. మీరు అవకాశాలు ఇస్తున్నారు. ఈ సంఘము ఎక్కడ కూర్చున్నా, గుడిసెలో ఎక్కడ కూర్చున్నా తండ్రి, మీరు ఎక్కడ పుట్టారు? నీ కొడుకు ఎక్కడ పుట్టాడు? పశువుల శాలలో పుట్టాడు, పశువుల శాలలో కష్టంలో పుట్టాడు, కుడి తొట్లో పుట్టాడు నీ కొడుకు. ఎక్కడ ఉన్నారు మీరు తండ్రి? మీరు ఎక్కడుంటే మీరు అక్కడికి వస్తారు. అంత గొప్ప దేవుడు. గుడిలో ఉండడు దేవుడు. ఇప్పుడు గుడిలో లేడు దేవుడు, ఇక్కడ ఉన్నాడు. దూతల సమూహాలతో త్రియేక దేవుడు ఇక్కడ ఉన్నాడు, మా మధ్య ఉన్నాడు.
స్తోత్రాలు తండ్రి. మా మాటలకి ప్రాణము లేదు, మీ మాటలు ప్రాణము కలిగిన మాటలు. మీ పరలోక సింహాసనము నుండి బలహీనమైన బంక మట్టి పాత్ర ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించుమని, ఆత్మకార్యము జరిగించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా ఈ ప్రార్థన సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పిలుపు, పరమ తండ్రి యొక్క ఆహ్వానం. ఆయన పిలుస్తున్నాడు మనల్ని. మనం దూరం అయిపోయినాం పాపం వలన వచ్చే జీతము మరణం అనగా దేవునికి దూరమగుట మరణము. దేవుడు జీవము కదా, జీవ ప్రదాత, ఆయన జీవాన్ని ఇచ్చేవాడు. యేసు ప్రభు, నేనే సత్య జీవ మార్గము, నేను జీవము, నేను. ఆయనకు దూరం అయిపోతే చనిపోయినట్టు లెక్క. చిన్న కుమారుడు గురించి అన్నాడు తండ్రి, ఈ నా కుమారుడు చనిపోయినాడు, ఈ నా కుమారుడు చనిపోయినాడు. చచ్చిపోయాడా? చనిపోలా. తండ్రికి దూరం అయిపోయినాడు. పరమ తండ్రికి దూరమైన వాళ్ళు ఆత్మీయంగా చనిపోయిన వారు అన్నమాట. ఎఫ్సి 2 అంటాడు 1, మన అపరాధముల చేత మనము చనిపోయిన వారము ఎండుగా క్రీస్తు మనల్ని బ్రతికించినాడు. క్రీస్తు బ్రతికించినాడు మనల్ని. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, రండి, బయటికి రండి అని. మనం రావాలి. కొంతమంది లాగాలి. మనము క్రైస్తవులు మనం లాగాల, బురదలోంచి లాగాల. ఆ మాట ఉంది బైబిల్లో. యోధా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. యోధా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. 23 27వ పేజీ. 227వ పేజీ. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. కనబడింది అందరికీ? చెప్పండి మాట. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలా? మీ బిడ్డలే కొంతమంది అగ్నికి పోతున్నారు, లాగాల. మీ కుటుంబంలో మీ అన్నదమ్ములు, కొన్ని కూడా భర్తలు దూరం అయిపోతున్నారు దేవునికి, లాగాల. వాళ్ళని ప్రార్థన చేయాలి. మొదట ప్రార్థన చేసే ముందు నువ్వు రక్షణ పొంది ఉండాలా. ప్రార్థన రక్షణ పొందని వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. అందరి ప్రార్థన వినడు దేవుడు. ప్రార్థన చేయమంటే దేవుడు తన బిడ్డల ప్రార్థన మాత్రమే వింటాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే తండ్రికి బిడ్డలుగా ఉండాలా. వాళ్ళు ఎలిజిబుల్ టు ప్రే, టు గో టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. చిల్డ్రన్, చిన్న బిడ్డలు, ఆయన కొడుకులు కూతుర్లు మాత్రమే ప్రార్థన చేయగలిగి ఉండాలి. అందరూ చేయటానికి లేదు. వినడు ఆయన. మొదటి షరతు అది. ప్రార్థన చేయాలంటే పరలోకమందున్న మా తండ్రి అంటే నీ తండ్రి అయితేనే కదా. అది ప్రార్థన చేయాలా. నశించి వాళ్ళ కొరకు మొరపెట్టాలా, ఏడవాలా. ప్రభు ఏడ్చినాడు. యెరూషలేములో అందరూ కూడా చనిపోయినారు. యెరూషలేం ప్రజలందరూ కూడా చచ్చిపోయినారు. వాళ్ళు నరకానికి పోతున్న ఏడ్చినాడు యేసు ప్రభు. కన్నీళ్లతో రోదనతో ఏడ్చినాడు. పరిశుద్ధ ఆత్మల కొరకు ఏడవాలా. రక్షణ పొందాలా. ప్రార్థన అంటే ఏడవాలా. యవ్వన బిడ్డల కొరకు ఏడవాలా. యేసు ప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలు చేతులు ఎత్తండి.
స్త్రీలందరూ ఏసై నమ్మపోతే నమ్మండి. చిన్నపిల్లొద్దు, పెద్దోళ్ళు చేతులు ఎత్తండి. ఏడవాలి, మీరు తీయండి. మీ పిల్లల కొరకు ఏడవండి, నా కొరకు కాదు. కల్వరి శిలువలో మోసుకొని పోతున్నాడు యేసయ్య, ఏడుస్తున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు లోకంలో ఉండారు వాళ్ళు. లోకంలో ఉన్నారంటే సాతాను యొక్క జైల్లో ఉండారన్నమాట. సాతాను చెరలో ఉండారు వాళ్ళు. ఆదాముకి ఇచ్చినాడు అధికారం, సర్వలోకము ఏలమన్నాడు, ఆయన పరిపాలించమన్నాడు. పోగొట్టుకున్నాడు పాపం వలన, అపవాదిగా దక్కింది. బైబిల్లో ఉంది చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చెప్పను, ఒకటే చెప్తున్నా. యోహాను 12లో 32. ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును. లోక అధికారి తోసేస్తాడు. యేసు ప్రభు వచ్చి వాడిని తోసాడు. ఆయన వెళ్తాడు, ఆయన సింహాసనాశి వెళ్తాడు, పరిపాలిస్తాడు. లోక అధికారి ఎవరంటే సాతానుడు. వారి పరిపాలన ఉంది లోకమంతా. నువ్వు క్రీస్తులోకి రాకపోతే ఆ సాతాను అధికారంలో ఉండవు, నువ్వు చాలా అపాయంలో ఉండవు. నువ్వు ఎవరి సాతానుడు? మోసగాడు సాతానుడు. మోసం తెలియదు. చాలామంది మోసం చేస్తారు కదా, నన్ను కూడా చాలామంది మోసం చేశారు. మోసం చేస్తారని తెలియదు, చక్కగా మోసం చేస్తారు. డబ్బులు తీసిపోతారు, మళ్ళీ తయారిస్తూ ఉంటారు. అయ్యా కష్టాల్లో ఉండమే. ఎవరు నేను అడగను, వదిలేస్తా. చాలా మోసగాళ్ళు ఉండరు. సాతానుడు మోసగాడు. బైబిల్లో ఉంది, అది బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథము చెప్పాను, చాలాసార్లు చెప్పినా నేను. మరలా చెప్తున్నాను పాట పాడినట్టుగా. 12వ అధ్యాయము 9వ వచనము. సాతానుడు అధికారములో ఉన్నదే లోకము. 9వ వచనము 235వ పేజీ ఏముంది? కాగా సర్వలోకము లోకాన్నంతా కూడా, సర్వలోకమును మోసపుచ్చుచు అంటే ఏంటి అర్థము? ఇదే స్కూల్లో చదివినాను నేను. నాకు ఇంగ్లీష్ గ్రామరు కాళే మాస్టర్ గారు, గంధం కాళే మాస్టర్ గారు ఇంగ్లీష్ టీచర్, నాకు గ్రామర్ చెప్పినాడు. ఇది ఏ టెన్స్ ఇంగ్లీష్లో? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. చేయొచ్చు. హీ హాస్ బీన్ డిసీవింగ్ అస్. ఇప్పుడు కూడా ఈ వాక్యం వింటే వినకుండా చేస్తాడు. అపవాది తంత్రము ఏంటి? అపవాది తంత్రము మోసం. వినకుండా చేయును వాక్యం నడుపును నాశన మార్గం. వెనుక కొంచెం కొడతారు కానీ వినరు. బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్, ఎక్కడో ఆలోచన చేస్తుంటారు. వినకుండా చేయని వాక్యం, వినకుండా ఇశ్రాయేలు అందరినీ కూడా వినకుండా చేసి నాశనం చేశాడు కదా. యేసయ్య మాటలు వినలేదే వాళ్ళు. చాలా భయంకరం అది. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానుని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఆది కాని ఒకటి సర్పమే.
ఇప్పుడు బాగా ముసలుడు అయిపోయాడు. ఇంగ్లీష్లో ఆది ఓల్డ్ సర్పెంట్. ఇంగ్లీష్ బైబిల్ ఉంది దగ్గర, ఇంగ్లీష్ బైబిల్ లేదా ఉందా? ఏముంది నాన్న? ఓల్డ్ సర్పెంట్ అని ఉందా లేదా? ఏం చెప్పట్లేదు, గమ్మున ఉందా అమ్మ? చూడలా? ఓల్డ్ సర్పెంట్, ఓల్డ్ అయిపోయాడు సైతానుడు. మన ఏసయ్య ఓల్డ్ అవ్వడు, అట్నే ఉన్నాడు ఏసయ్య. ఓల్డ్ సర్పెంట్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయాడు, వాడు నరకానికి పోతున్నాడు పాపం, లాస్ట్ స్టేజ్. ఆది సర్పన మహాగా పడదు అయిపోయింది వాడు సంగతి. పగబట్టున్నాడు వాడు, ఇంకా మోసం ఎక్కువైంది వాడికి, సాతానికి. 12వ వచనము చూస్తున్నారా బైబిలు? ప్రకటన 12:12. ప్రకటన 12:12 కదా. బైబిల్ చూడండి కాస్త, బైబిల్ చూడండి. బైబిల్ సంవత్సరం కదా ఇది, బైబిల్ ధ్యాన సంవత్సరము, బైబిల్ ధ్యానం. చూడండి ఏం రాశారో. 12 సముద్రం ఆలకించి అపవాది, 2వ లైన్లో కనపడిందా? అందరికి కనపడిందా? చేయటి పైకెత్తది కనపడిన వాళ్ళు. వెరీ గుడ్, మీరందరూ బాగా బైబిల్ చూస్తున్నారు. అమ్మా మీకు కనపడలేదా? పాప కనపడలేదా? కనపడిందా? ఎల్లో శారీ కనపడిందా? వెరీ గుడ్. అపవాది తనకు సమయము కొంచెమేని తెలుసుకునే టైం అయిపోయింది సాతానికి. 6000 సంవత్సరాలు మోసము చేసినాడు మనుషుల్ని. తండ్రి వింటున్నారా? సాతాడు మోసగాడురా, వాడు చెక్కొద్దు, మీరు గుడికి రండి. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధము, చాలా పెద్ద మాట అది. క్రోధము కాదు, క్రోధం అంటే కోపములో హయ్యెస్ట్ స్టేజ్ అన్నమాట. క్రోధము కాదు, క్రోధము వస్తుంది. బహు క్రోధముతో ఉన్నాడు, నాశనం చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. భయం వేస్తుంది నాకు. క్రోధం వల్ల నటన ఇంకా బాగా, యాక్షన్ బాగా చేస్తున్నాడు వాడు. పెద్ద యాక్టర్. వేషాలు, సింహ వేషం వేస్తాడు, తర్వాత పాము వేషం వేస్తాడు, తర్వాత సింహము, పాము, తోడేళ్ళు, నక్క, కుక్క వేషాలు వేసుకుంటాడు. వెలుగుదూత వేషం ఇప్పుడు. బాగుంటాడు, బాగా మాట్లాడతాడు, మంచి మాటలతో మోసం చేస్తున్నాడు. జాగ్రత్త. వాడు బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు. మీ దగ్గరికి వచ్చాడు, సంఘం దేవుని బిడ్డ దగ్గరికి వచ్చాడు. నీకు తెలియదు, భయం లేదు చాలామందికి. మళ్ళీ చదువుతున్నాను. అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దేవుని బిడ్డల యొక్క దిగి వచ్చినాడు. వచ్చేసాడు, తిరుగుతున్నాడు మీ మధ్య. తెలియదు, తిరుగుతున్నాడు మీ మధ్య వేషం వేసుకొని. నాకు భయం. చాలామందిని ఇక్కడ నేను ఆత్మీయంగా కన్నాను. పాస్టర్ గారి ద్వారా రక్షణ పొంది బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. వామ్మో, చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ. మీ విషయం నాకు భయం వేస్తుంది, రియల్లీ. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. భయం గురించి మాట్లాడుతున్నాను. సేవకులు, నిజమైన సేవకుల యొక్క భయం. 2వ వచనం 11:2, 165వ పేజీ. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి. నాకు ఆసక్తి ఉంది మీ గురించి, ఆసక్తి. వచ్చా నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా
క్రీస్తుకు సమర్పింపబలెనని మిమ్మల్ని ప్రధానము చేసిన అలంకార భాష పెళ్ళి గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చింది. మన ప్రదానం చేశాడంటే యేసుప్రభుకి బాప్తీసు ఇచ్చిన ప్రదానం చేయబడ్డాం. ప్రధానము చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎటులైనను తొలగిపోవునేమని భయపడుతున్నాను. నిజమైన సేవకుడికి భయం ఉండాలా, భయం ఉండాలా. కుయుక్తి ఏమిటి కుయుక్తి? తండ్రి దేవుడు చెప్పాడు, ఆదామవ్వలారా ఏం చెప్పాడు? తండ్రి దేవుడు ఆదామవ్వలకి ఏం చెప్పాడు? మీరు ఆ పండు తినమున నిశ్చయముగా చనిపోతారు చెప్పాడు. ఆ పిల్లోడు నిశ్చయముగా చనిపోతారు, తినద్దు. ఏంటి కుయుక్తి? అబద్ధం. మీరు చావనే చావరు. తిన్నారే, మోసం చేసినాడు. కుయుక్తి. సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోవు నేను భయపడుతున్నాను. ప్రతి సేవకుడికి భయం ఉండాలా. భయం లేదు. జోక్స్, తమాషాలు, వినోదాలు ఉండకూడదు. ఏడవాలి ఈ టైంలో సేవకులు. ఆఖరి దినాలు కదా, భారంగా ఉంది నాకు. భారం, ప్యాషన్, కంపాషన్, బర్డన్. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎటులైనను తొలగిపోనే భయపడుతున్నాను నేను. భయం. అందుకే చెప్పిన 200 ప్రసంగాలు చెప్పినాను. ఎందుకు భయం? నా బిడ్డలు వాక్యం వింటలేదే, చర్చి లేదే. చాలామంది వింటూలా, కొంతమంది నిద్రపోతున్నారు, కొద్దిమంది వింటున్నారు, కొద్దిమంది ఆసక్తిగా. ఎక్కువ మంది ఎవరు వింటలా. ఏదో పొద్దున్న లేచి కేకలు పెడుతున్నా కూడా అంటున్నారు కొంతమంది. ప్రభు చెప్పాడు స్టాప్ అన్నాడు. ఆయన ఆపమంటే ఆపిన, సొంతగా ఆపలా. ప్రభు అన్నాడు, ఎవరన్నా ఒకళ్ళు అన్న వచ్చాయి 50 వాక్యం వల్ల మేలు బాగుంది ఎవరు చెప్పలేదే జాషువా? ఒక్కరన్నా మీ వాక్యం వల్ల మేలు పొందామయ్యా ఎవరు చెప్పలా? ఎవరు చెప్పలా? కొద్దిమంది. డేవిడ్, డాక్టరు నోయల్, లింకను, very few people, they came, they responded. అంకులు బాగా చెప్తున్నారు, థ్యాంక్స్ అంకుల్. వెరీ ఫ్యూ పీపుల్. వాళ్ళందరూ బాగా దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు. నోయల్ మంచి ప్రీచర్ ఆయన, డాక్టర్ గారు. అలాంటి వాళ్ళకి కాదు, రక్షణ పొందిన వాళ్ళ కొరకు కేకలు పెట్టి పొద్దున్న 4:30కు లేచి ఎందుకు? భయము, భారము పడాలా. శనివారం పెట్టినాను ఎదుగుతున్న వాళ్ళ కొరకు 7 to 8 రండి, వస్తే రండి, మీ ఇష్టం అదే. ఎవరి సాటర్డే ఉదయము 7 నుంచి 8 వరకు రండి. వాక్యం చెప్తున్నాను. చలి ఉంటుంది అయినా కూడా చెప్తున్నాను నేను. ఎందుకు? భయం, భారము, భయం. వాడు మోసగాడు, అబద్ధికుడు. వాడు క్వాలిటీస్ చేస్తారా? సాతాను యొక్క క్వాలిటీస్. యోహాను 8:44 ఏసయ్య మాటలు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. తండ్రి అంట దేవుడిని విడిచిపెట్టారు, తండ్రిని పరమ తండ్రిని విడిచిపెట్టారు, సాతాను కుటుంబంలోకి వెళ్ళిపోయారు. యూదులండి వాళ్ళు, దేవుని బిడ్డలు.
ఏమన్నారు? అపవాది, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొరుచు ఆది నుండి వాడను నేను. అతడు సాతానుడు, నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అతడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. అతడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునైనాడు. అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు రాశారు అక్కడ. అతడు అనుసరించడం మాటలు ఆది నుండి 40 నరహంతకుడు. వింటున్నారా మీరు? ఈ నరహంతకుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నరహంతకులుగా చేసినాడు. ఎన్నోసార్లు చెప్పినా, నేను చూపించిన అవసరం లేదు. హేరోదు నరహంతకుడు, ప్రభుని చంపాలనుకున్నాడు కదా. హేరోదు రాజు, యూదుల రాజు, ఆయన ప్రభుని చంపాలనుకున్నాడు. పెద్దలు, మత బోధకులు 20,000 మంది ఉన్నారు, యాజకులు. వాళ్ళందరూ ఏకమై చంపాలనుకున్నారు యేసు ప్రభువుని. ఇశ్రాయేలు జనాంగాన్ని అడుగుతాడు పిలాతు, ఏమి చేయాలా? ఈ యేసుని సిలువ చంపమన్నారు. Satan made them murderers because he is a murderer. చంపుతాడు, ఫిజికల్గా కూడా చంపుతాడు, ఆత్మీయంగా చంపుతాడు. యోబు కుమారులు ఏం చేశారు? 3 సార్లు తినచు త్రాగుచు సుఖిస్తున్నారు. దేవుడు లేడు. 3 సార్లు తాగుతున్నారు వాళ్ళు. ఎవరిని వెళ్తా మాట్లాడుతున్నాను, జాగ్రత్త, తిను త్రాగు సుఖించుము. సుడి గాలి వచ్చింది అరణ్యము నుంచి, ఇంటి మీద పడి చచ్చిపోయారు మొత్తం. యంగ్ పీపుల్, దే విల్ కిల్ దెమ్. చంపేస్తాడు నరహంతకుడు. ది మేడ్ ద హోల్ నేషన్ మర్డరర్స్. చిలువై చంపని వారి రక్తం మా మీద ఉండాలా? పరిచేసినాడు సాతానుడు. చాలా భయంకరం అది. కొంతమంది చెరలో పెట్టుకున్నాడు. నోవహు దినాల్లో మొత్తం జనాంగం చెరలో పెట్టేశాడు. ఎవరు రాలేదుగా. 120 సంవత్సరాలు ప్రకటించాడు. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, పాటించక ప్రభు మాటలు వారలు, నీటిలో మునిగిరి పాఠము నీకిది. మొత్తం సాతానుడు నాశనం చేశాడు. 8 మంది. నోవుడు భార్య, 3 కొడుకులు, కోడలు, అంతే మొత్తాన్ని చెరలో పెట్టేశాడు. ముందు చెర అనే మాట. తిమోతి పత్రిక 2వ అధ్యాయము. తిమోతి పత్రిక 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 24-26 వరకు. 1, 2, 3, 4 లైన్లో తిమోతి 2వ పత్రిక 2:24-26లో 1, 2, 3, 4 లైను కనపడిందా? 195 పేజీ కనపడిందయ్యా. రాజారావు కనపడిందా? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు హి ఇంప్రిజన్డ్ దెమ్, హి పుట్ దెమ్ ఇన్ జైల్. చెరపట్టినాడు. చాలా మంది చెరపట్టి తెలియదు. ఎలుకలు బోన్ పెట్టాడు మా నాయన. నేను ఒక బోన్ పెట్టిన ఆ బోర్డులోకి రాలా.
ఎలుక ఒకటి తిరుగుతావు, 2 ఎలుకలు తిరుగుతున్నాయి, అవి రాలా బోన్లోకి. ఎందుకంటే బోన్ చిన్నగా ఉంది, అయ్యం పెద్దగా ఇంతలా ఉంది. సరే అని ఎరబెట్టాలా చెప్పాను. చేప మొక్క కూడా పెట్టారు, రాలాయి తప్పించుకోండి అవి. మా నాన్న అయితే పెద్ద బోన్ పెడతాడు, లోపల చేప మొక్క పెడతాడు, మొత్తం పోతాయి. బాగా తింటే హాయిగా ఉంటాయి. మేము ఎంత తెలియగలిగిన వాళ్ళు అనుకుంటారు. మొత్తం గోతప్పట్లో పెట్టగానే మొత్తం గోతపడు ప్యాట్ గోడ కసుకు మొత్తం చచ్చిపోతాయి. అట్లా పెట్టాడు, మీకు పెట్టాడు, ఎర్రబెట్టాడు. డబ్బులు ఆశ, పదవులు ఆశ, బాగుంటుంది, తింటారు బాగా. ఆ ఎలుక అనుకుంటుంది ఆ చేప ముక్క తినేటప్పుడు ఎంత తెలివి, ఎవరికి తెలియదు ఈ సంగతి అనుకుంటుంది. హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంటుంది. రావాలంటే రాదు, రిక్కుపోయి. అది ట్రాప్ అంటారు దాన్ని. ట్రాప్ అనే మాట ముందు బైబిల్లో. ఉరి అనే మాట ఉంది, ఉరి ట్రాప్, అది కూడా ఇంగ్లీష్లో ట్రాప్. యేసయ్య అంటాడు సాతాను ఉరిలో పడకూడదు. చాలామంది పడిపోయారు, తెలియటల్లా. వెనక్కి వచ్చినప్పుడు తెలుసుద్ది మీకు. చాలా కష్టపడతారు. బాధగా చెప్తున్నాను, సాతాను యొక్క దాంట్లో పడకూడదు. ఈరోజు ప్రస్తుతంగా తెలుస్తున్నాడు ప్రభు. రావటానికి ఇష్టపడుతున్నావా? మరి విల్లింగ్ టు కమ్? యేసయ్య దగ్గరికి వస్తున్నావా? లోబడిన వాళ్ళని ప్రజల కొరకు దినమంతా నా చేతులు చాపుకొన్నాడు, రండి. ఈ బైబిల్ అంతా కూడా యేసు ప్రభు యొక్క పిలుపు. ద హోల్ బైబిల్ పరమ తండ్రి ప్రేమతో నీ కొరకు నా కొరకు పంపినటువంటి ఆహ్వాన పత్రిక. ఇది ఆహ్వాన పత్రిక, లవింగ్ ఇన్విటేషన్ ఫ్రమ్ అవర్ డాడీ ఫాదర్ గాడ్. హోల్ బైబుల్ పిలుపు, ఆయన పిలుస్తున్నాడు. ఈ బైబిల్ యొక్క సారాంశము యేసు ప్రభు. బైబిల్ యొక్క సారాంశం 66 గ్రంథముల కేంద్రము ఏంటంటే యేసు ప్రభు. జీసస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద హోల్ బైబుల్, ఎసెన్స్ ఆఫ్ ద హోల్ బైబుల్. ఆయన కేంద్రమే బైబిల్కి. ఏమన్నాడు ఆ కేంద్రమైన క్రీస్తు? ప్రయాసపడి భారం పోసుకొని చూన్న సమస్త జనుల నా దగ్గరికి రండి, 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 నేను మీకు విశ్రాంతిస్తాను. విశ్రాంతి అంటే పరలోకం. ఇది వాగ్దానం. చాలా మంది వాగ్దానాలు చదువుతున్నారు. కండిషన్ ఉంది. వాట్ ఈజ్ ద కండిషన్? షరతు ఏంటి? తేడు ముగిస్తున్నాను వాక్యం. నేను మత్తయి సువార్త 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. చూస్తున్నారా? అందరు చూస్తున్నారా? ఇది ఆఖరి వచనము. Matthew's Gospel chapter 11, 28 and 29. 12వ పేజీ. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అందరూ కావాలా ఆయనకే? అందరూ కావాలా? సమస్త జనులు అందరూ కావాలా? ట్రైబల్స్ని మనం గమనించటంలా ఒకప్పుడు మన ప్రజలు దీన స్థితిలో ఉన్నప్పుడు 150 సంవత్సరాల కిందట మిషనరీలు ఇచ్చినారు మన కొరకు. ఈ సమాజం మనల్ని వెలివేశారు. మనల్ని వెలివేయబడిన ప్రజలము చాలామంది. కొంతమంది గొప్పవాళ్ళు ఉండొచ్చు, కానీ మెజారిటీ పీపుల్ వర్ రిజెక్టెడ్ బై ద సొసైటీ ఇన్ దోస్ డేస్. వారి కొరకు వచ్చారు. నశించిన వాడిని వెతకటానికి వచ్చాడు. చూడండి, యేసు చెప్పిన తండ్రి అది కాదు, ప్రయాసపడి భారం మోసుకొని నా దగ్గర నేను మీకు ఇస్తాను. 29లో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడెత్తుకోండి, మెడంచండి, బెండ్ యువర్ నెక్స్. అది షరతు. వాగ్దానం విశ్రాంతి. షరతు కాడెత్తుకోవాలా.
యూ హావ్ టు బెండ్ యువర్ నెక్స్. తగ్గించుకోవాలా. గర్వము నాశనము బైబిల్లో ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రైడ్ గోస్ బిఫోర్ అ ఫాల్. గర్వించొద్దు. చాలామంది గర్వపడతారు, ఎందుకో నాకు అర్థం కాల. గర్వపడకూడదండి. నాశనము గర్వము, సాతాను స్వభావం అది గర్వం. నేను దేవుడికి సమానంగా ఉండాలనుకున్నాడు, దట్ ఈజ్ ప్రైడ్. తగ్గించుకోవాలా, మెడంచాలా, కాడెత్తుకోవాలా. కాడెత్తుకొని ఏం జరుగుతుంది? కాడెత్తుకుంటే నా ఇద్దరు నేర్చుకోవాలా. వి మస్ట్ బికమ్ డిసైపుల్స్ ఆల్ త్రూ అవర్ లైఫ్. శిష్యులు అవ్వాలి మనం. జీవితకాలం నేర్చుకోవాలా. జీవితకాలం డాక్టర్లు కాదు. డాక్టర్లు అంటే పండితులు కాదు, మన శిష్యులు. సాతాను పని అది. డాక్టర్లు, రెవరెండ్లు. రెవరెండ్ అంటే దేవుడు అండి. సాతాను అన్నాడు కదా, మీరు దేవుళ్ళలాగా ఉంటారు అన్నాడు. దేవతలు కాదు. ఇంగ్లీష్ బైబిల్లో యూ విల్ బీ లైక్ గాడ్. అది గాడ్ అంటే రెవరెండ్ అంటే గాడ్. మనం గాడా, దేవుడా మనం. పెట్టుకుంటున్నారు అవన్నీ కూడా. పెట్టుకోకూడదు. నేను ఎంత వద్దని చెప్పినా కూడా పిలుస్తున్నారు, పెడుతున్నారు. నన్ను అంటారు డాక్టర్ ఆగస్టిన్ గారు అంటే, అయ్యా నేను డాక్టర్ కాదు, అయ్యా నేను షుగర్ పేషెంట్ అని చెప్తా. నేను డయాబెటిక్ పేషెంట్ అయ్యా, నేను డాక్టర్ కాదు అయ్యా అని చెప్తా. అవన్నీ పిచ్చి అండి. సాతానుడు. మీరు దేవతల వలె. ఇంగ్లీష్ యూ విల్ బి లైక్ గాడ్. గాడ్ అంటే రెవరెండ్ ఈజ్ గాడ్. డాక్టర్ అంటే పండితులు కాదు మనము. పెట్టుకున్నారు కొంతమంది అందరు డాక్టర్లని. ఏంటి డాక్టర్? ఒక ఆయన డాక్టర్ని పెట్టుకున్నాడు బయట. డాక్టర్ సోమసుందరం పెట్టుకున్నాడంట. ఒక పేషెంట్ వచ్చాడంట. లోపల పోయాడు. అయ్యా నాకు ఏందయ్యా జబ్బా అన్నాడంట. అయ్యో నేను ఈ డాక్టర్ కదయ్యా, నేను వేదాంత డాక్టర్ అన్నాడంట. అదే కాదు చెప్పయ్య అన్నాడంట. అదే కాదు చెప్పి రాకకు వచ్చానుగా చెప్పయ్య అన్నట్టు. అయ్యో ఏం చెప్పేది పోవయ్య అన్నాడు. ఏంది డాక్టర్? హెచ్చులు పడద్దు. హెచ్చులు కాదు హెచ్చులు. హెచ్చుగా చెప్పుకోవటం నేను గొప్ప అని. బింకములాడటం అంటే అది బైబిల్లో. థింకింగ్ హై ఆఫ్ అస్, గొప్పవాళ్ళమండి, అదని ఇదని. పిచ్చి జాగ్రత్త. అవన్నీ కూడా దగ్గర తీసి దెబ్బలో కొట్టండి. ప్రేమతో సువార్త ప్రకటించండి. నేర్చుకోండి ప్రభు పాదాల దగ్గర. మీ మీద కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అప్పుడు వస్తుంది విశ్రాంతి. ఇస్తాడు విశ్రాంతి. బట్ దెర్ ఇస్ ఎ కండిషన్. యూ హ్యావ్ టు బెండ్ యువర్ నెక్. మెడ వంచాలా. ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది? 30 లక్షల మందికి వారికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? చెప్తారు ఒకళ్ళన్నా? చెప్తారా? ఎవరు చెప్పారు? చేతులు ఎత్తండి. చాలామంది చెప్పారు. మెడ వంచని జనాంగము 30 లక్షల మంది. హోల్ నేషన్ వాజ్ వెరీ ప్రౌడ్. మోషేను తృణీకరించినారు. మెడ వంచని జనాంగము, స్టిఫ్ నెక్డ్ పీపుల్. గర్వం ఉంచొద్దు. కొంతమంది కులాల గర్వం ఉంది. ఆ కులం ఈ కులం. ఒక ఆయన వచ్చాడు, నేను మద్రాసులో ఉన్నప్పుడు ఒక ఆయన పశువుల వ్యాపారి వచ్చాడు. రెడ్లు ఆయన, ఎవరు సార్ అంటే పలానూరు అయ్యా, మీరు ఎవరంటే, అయ్యా కోస్తే అందరికి నెత్తిరేనయ్య అన్నాడు. చదువు రాదు ఆయనకి, మొత్తానికి నెత్తిరేనయ్యా, మీకు తక్కువ ఎక్కువ ఉండదు అన్నాడు. మొత్తానికి అందరికి నెత్తిరే అన్నాడు. అర్థమైందా మీకు? అందరు సమానం అని చెప్తున్నాడు ఆయన. రెడ్లు ఆయన వచ్చి పశువుల వ్యాపారం, మా ఇంటి పక్కన పార్శ్వనైతే పక్కన దిగాడు. ఎవరు సార్ మేము తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవారండి. మే రెడ్లకి ఇట్లేం లేదండి, కోస్తే అందరికి నెత్తురు అన్నాడు ఆయన. నెత్తరిపోయినాను. యాసగా మాట్లాడుతున్నాడు. నాకు నవ్వు వచ్చింది. కోస్తే అందరికి నెత్తిరే సార్, అందరూ ఒకటే సార్. గర్వపడొద్దు. మెడ వంచాలా, ప్రభు దగ్గర రావాలా. తెలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనుల నా దగ్గర రండి, నేను మీకు ఏమిస్తాడు? విశ్రాంతి. మా బిడ్డలు చెప్పారు. మీకు కథ చెప్తాను రా. మీ కొరకు భలే కూర్చున్నారు మీరు చాలా మంచివాడు. చిన్నప్పుడు మరి నేను చేశాను, నాకు తెలియదు, భలే గలప చేసేవాడు పిల్లలు. మీరు మంచివాడు. ఒక అమ్మకంట 2 కూతుర్లంట. ఎంత ఉంటారు కూతుర్లు? అదిగో వీళ్ళిద్దరు నిలబడండి. పచ్చది ఇదిగో ఈ పాపలే ఇందాక నీళ్లు తాగుతావే,
ఇంత కూతుర్లు వీళ్ళని తీసుకొని కొండ మీద పోయింది. ఒక సెలవు రోజు కొండ మీద అంత తోటలు, పువ్వులు, తోటలు చక్క రకరకాల పువ్వులు ఉండే. పాప కూర్చోండి. అప్పుడు ఈ అమ్మ కొంచెం టైర్డ్ అయిపోయి, కొండ కదా అప్పుడు పెద్ద కొండ ఏం కాదులే, మన కొండలాగా కూర్చొని చెట్టు కింద కూర్చుంది. అమ్మ నేను పిలిచినప్పుడు మీరు రావాలరా, నేను మనం వెళ్ళేటో పిలుస్తాను అన్నట్టు. ఒక పిల్ల పోయి పూలు కోసుకుంటుంది. ఒక పిల్ల వింటున్నారా, సీతాకోక చిలుక తెలుసా మీకు? బటర్ఫ్లై ఎంతమంది తెలుసు? నీకు తెలియదంటరా? వీడికి తెలియదంట. తెలుసా నీకు? బటర్ఫ్లై చాలా అందంగా ఉంటుంది. ఆ పాప బటర్ఫ్లైని చూసి దాన్ని పట్టుకోవాలని పోతా ఉంది. ఆఖరి కొండలో అట్టొచ్చి ఇక్కడ కొండ లాస్ట్లో ఉంది. కడిగేస్తే ఏమవుద్ది? అమ్మ కళ్ళు తెరిచేలేక ఆ పిల్ల అక్కడుంది. అమ్మా రండి అని పెద్ద కేకేసిందట. కేకేసి కళ్ళు మూసుకుంది. బిడ్డ చనిపోయాడు తనకు. ఇద్దరు పరిగెత్తుకుంటే వచ్చారు అమ్మ దగ్గరికి. ఆ పిల్ల అంటుంది, ఏందమ్మా చేతికి చిక్కేటప్పుడేనమ్మా పిలిచావు నువ్వు? పిచ్చిదానా, చేతికి చిక్కేది కాదు, నువ్వు సచ్చేదానివి అన్నాడు. చెక్కడం కాదు, నువ్వు సచ్చేదానివి. కొండ ఆఖరి పోయింది. నువ్వు ఆఖరిలో ఉండవు, జాగ్రత్త. పిలుస్తున్నాడు ప్రభు. ఆయన మన తల్లి, ఆయన మన తండ్రి. ప్రయాసపడి భారం మోసుకొని సమర్థ జన నా దగ్గర రండి, నేను ఇస్తాను మీకు విశ్రాంతి. నడవచ్చండి నా దగ్గరికి. ఇప్పుడు కూడా రావచ్చు. రేపు సంగతి, వచ్చే వారం సంగతి నేను చెప్పలేను. నేడే రక్షణ దినం. కళ్ళు మూసుకుందాం అందరం. కళ్ళు మూసుకుందాం అందరం. నీ ఇష్ట ప్రకారం తిరుగుతున్నావు నువ్వు? ప్రభు దగ్గర రా. చాలామంది ఇష్ట ప్రకారం తిరుగుతున్నారు, ఎవరిని వస్తే లెక్క లేకుండా. సాతాను యొక్క చెరలో పడ్డావు నువ్వు బిడ్డ. వాడు మోసం చేసి నాశనం చేస్తాడు. నేను 85లో ఒక పాట రాశాను, యేసుక్రీస్తు నిన్ను పిలిచాను కానీ, విజయవాడలో అంతర్జాతీయ యువజన సంవత్సరానికి రాశాను. 50,000 మంది 30,000 మంది యూత్ వచ్చారు. 55 అదే సంవత్సరం ఒకటి పాస్టర్కి వచ్చిన. దానికి జవాబు ఒక పాట చాలా సంవత్సరాల తర్వాత రాశాను. అది యేసుక్రీస్తు నన్ను పిలువగానే కలిగే నవ చైతన్యం, వెలిగిన హానా దీపం. దుర్దినములు రాకముందే స్మరించితి రక్షకుని, ఘనమైన రక్షణ ప్రభు దయతో పొంది తిని, నా జీవిత సర్వస్వం ప్రభు సేవకు అంకితం. ప్రభు పిలుస్తున్నాడు బిడ్డ. యేసుక్రీస్తు నన్ను పిలువగానే కలిగే నవ చైతన్యం, వెలిగిన నా దీపం. దుర్దినములు రాకముందే స్మరించితి రక్షకుని, ఘనమైన రక్షణను ప్రభుదయతో పొంది తిని, నా జీవిత సర్వస్వం ప్రభు సేవకు అంకితం. నా జీవిత సర్వస్వం ప్రభు సేవకు అంకితం. గురిలేక తిరిగి తిని, గురియేసని ఎరిగి తిని. గురిలేక తిరిగి తిని, గురియేసని ఎరిగి తిని. మరణమునే దాటి తిని, చిరజీవము పొంది తిని.
నా జీవిత సర్వస్వం ప్రభు సేవకు అంకితం. ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడితే బిడ్డ, ప్రభు స్వరమని పిలుపు రావాలి. నువ్వు లేచి నిలబడు. మీ పట్టమ చేయొద్దండి. ప్రభు యొక్క స్వరం లోబడికి ఇష్టపడి చేతులు ఎత్తండి. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఐ వాంట్ టు సీ యువర్ బ్యూటిఫుల్ హ్యాండ్స్. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి అందరూ. ప్రభు నీతో మాట్లాడితే గాడ్ బ్లెస్ యూ. చేతులు పైకెత్తి లేచి నిలబడండి. ప్లీజ్ స్టాండ్. ప్రభు మాటలు, ప్రభు పిలిపిది, ఆహ్వానం, ఇన్విటేషన్ ఫ్రమ్ అవర్ లవింగ్ ఫాదర్. ద గ్రేట్ ఇన్విటేషన్ ఫ్రమ్ అవర్ లవింగ్ ఫాదర్. మన ప్రియమైన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ప్రేమపూరితమైనటువంటి ఆహ్వానము. మీరందరూ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులు దించండి, ప్రార్థన చెప్పండి. ప్రేమగల తండ్రి, చెప్పండి అందరూ. ప్రేమగల తండ్రి, నాతో మాట్లాడినందుకు స్తోత్రములు అయ్యా. నీ పిలుపు నేను విన్నాను, నేను వెంబడించడానికి ఇష్టపడుచున్నాను. పాపినైన నన్ను కరుణించుము, రక్షించుము. నీ రక్తముతో నా పాపాలు కడుగుము. నాకు శక్తి లేదు, మీ ఆత్మతో నింపి నా మరణం వరకు, మీరు అక్కడ వరకు నడిపించమని యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మా మాటలకు ప్రాణం లేదు, మీ మాటలు నిత్య జీవపు మాటలయ్యా. ఇప్పుడు కూడా పిలుస్తున్నావు, నువ్వు పిలుస్తున్నావు తండ్రి. మేము నా యొద్దకు రండి అంటున్నావు ప్రభా. లోబడనోళ్ళని ప్రజల కొరకు దినమంతా నా చేతులు చాపుకొని ఉన్నాను. 2000 సంవత్సరాలు చాపుకొని ఉన్నావు. ఉదయకాలం మీ రెక్కలలోకి వచ్చిన బిడ్డలు, ప్రతి బిడ్డను ఆత్మతో అభిషేకించి మీ కుటుంబంలో చేర్చుకొని మీ రాకడ సిద్ధపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూర్చోండి. మా స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, ఈ యొక్క ఉదయకాలమందు నీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన నీ బోధన బట్టి మీ స్తోత్రము చెల్లిస్తున్నా తండ్రి. అవును, ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని విశ్వాసులైన వారికి, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ ఆత్మను కుమ్మరిస్తూ పరలోకపు దీవెనలు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ప్రభా, సంఘం యొక్క ఎదుగుదల కొరకు, సంఘంలో జరుగుతున్న సువార్త కొరకు కావలసిన అక్కర్లన్నీ తీర్చమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైన జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనలో చక్కటి దైవవర్తమానము అందించినటువంటి నా ప్రియతమ సంఘ కాపరి రెవరెండ్ డిజే ఆగస్టిన్ గారికి సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆరాధన నడిపించినటువంటి అసిస్టెంట్ పాస్టర్ డి ఆశీర్పాల్ గారికి, ఆరాధనలో పాల్గొన్నటువంటి రెవరెండ్ కె ప్రసాదరావు గారికి, అసోసియేట్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరము బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుంది కనుక యవన బిడ్డలందరూ కూడా ఈ బైక్స్ జనరల్ గ్యాదరింగ్లో పాల్గొనవలసిందిగా ఆశీర్పాల్ పాష గారు, తర్వాత సహోదరుడు కొల్లం ప్రణయ్ సభ్యుని కోరుతూ ఉన్నారు. ఆరాధన అనంతరము స్త్రీల మైత్రి సహవాసం ఉంటుందని స్త్రీల మైత్రి సహవాస కార్యదర్శి గారు శ్రీమతి కె సంధ్యారాణి దీన్ దయాళ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక సంఘంలోని స్త్రీలందరూ కూడా ఈ స్త్రీల మైత్రి సహవాసంలో మరి ఏబిఎం డిగ్రీ కళాశాల ప్రత్యేక ఆ రూమ్లో మరి ఏర్పాటు చేయబడుతుంది. కనుక అందరూ పాల్గొనవలసిందిగా వారు కోరుతూ ఉన్నారు. ప్రతి సోమవారము సాయంకాలము 6 గంటలకు మెన్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క కూడిక ఎద్దు అపార్ట్మెంట్లో 205 రెవరెండ్ రాణా విజయరావు గారి యొక్క సెక్రటరీ వారి యొక్క గృహంలో మెన్స్ డిపార్ట్మెంట్ కూడిక ఉంటుందని వారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మెన్స్ అందరూ కూడా ఈ యొక్క మెన్స్ డిపార్ట్మెంట్ కూడికలో మరి పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుచు ఉన్నాను.
ప్రతి శుక్రవారము సాయంకాలము 6 గంటలకు జుబెట్ కొండపై మన ప్రీతమ సంఘ కాపరి, అసోసియేట్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు దైవ సందేశం అందిస్తారు. ప్రతి శుక్రవారము సాయంకాలము 6 గంటలకు ఉంటుందని తెలియజేస్తున్నా కనుక సంఘము మరి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ప్రతి శనివారము ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు పార్సనేజ్ నందు మన పాస్టర్ గారి యొక్క గృహమునందు బైబిల్ ధ్యాన కూడిక ఉంటుంది కనుక అందరూ కూడా ఈ యొక్క కూడికలో పాల్గొనవలసిందిగా ఈ సంవత్సరము బైబిల్ ధ్యాన సంవత్సరముగా ప్రకటించబడింది కనుక అందరూ కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచు ఉన్నాను. చాలామంది మరి ఫర్ జేఎంబీసీ యాప్లో యాడ్ చేయమని కోరుతూ ఉన్నారు. చాలా మంది యాడ్ చేశాము. ఇంకా మీరు ఆశీర్పాల్ గారు మన సంఘ సహాయ సంఘ కాపరి ఆశీర్పాల్ గారి నంబరు మీరు నోట్ చేసుకోండి. 9857432000 ఆ నంబర్కి కూడా మీరు ఫోన్ చేసి యాడ్ చేయించుకోవచ్చు. అదేవిధంగా రావురి జోసెఫ్ గారు మాజీ కార్యదర్శి గారి యొక్క నంబరు 9849040607. అది ఒకసారి నేను ఇద్దరు నంబర్లు తెలియజేస్తాను. ఆశీర్పాల్ గారి యొక్క నంబరు 9857432000. జోసెఫ్ గారి నంబరు 9849040607. ఈ నంబర్లు మీరు ఫోన్ చేసి ఫర్ జేఎంబీసీలో మీరు మీ నంబర్లు యాడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వ్యాను గురించి పాష గారు తెలియజేశారు. ఆ వ్యాను ఈ వారము వస్తుంది. అయితే ఐఓబి వాళ్ళు లోను ఇవ్వలేదు. అయితే మన స్టాండింగ్ కమిటీ సభ్యురాలు భీమవరపు అరుణ గారి పేరు మీద వ్యాన్ తీసుకోవడం జరుగుతుంది. అది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి లోను తీసుకొని నెక్స్ట్ వారంలో మనకు వ్యాను వస్తుంది కనుక అకౌంట్ కూడా మార్చాలనేటువంటి తలంపు కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు లోన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు కనుక ఐఓబి నుంచి కూడా అకౌంట్ మార్చాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. గత సంవత్సరము ఆ చర్చిలో మనం ప్రకటన చేసినప్పుడు శ్రీమతి పి విక్టోరియా గారు 4,000 రూపాయలు మామిడిపాలెం వ్యాన్ కొరకు వారు ఇచ్చున్నారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘ ట్రెజరర్ గారు శ్రీమతి వైజీపీ రాజకుమారి గారు వారి కుటుంబము గాస్పుల్ వ్యాన్ కొరకు 10,000 రూపాయలు వారు ఇచ్చున్నారు. సంఘపక్షంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఈ కార్డ్స్ కవర్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా వ్యాను కొరకు అని చెప్పి మీరు రాసి ఇవ్వచ్చు. విజయపాల్ గారు జక్కరీ నగర్ ఒంగోలు వారు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. పి కిరణ్ బాబు గారు గాస్పల్ వ్యాన్ కొరకు 1000 రూపాయలు ఇచ్చున్నారు. తేళ్ల తిమోతి అండ్ ఫ్యామిలీ కాకతీయ నగర్ మాజీ కార్యదర్శి గారు వారు వెహికల్ కొరకు 5,000 రూపాయలు ఇచ్చున్నారు. శ్రీమతి డి కళ్యాణి గారు వాహనం కొరకు వారు కానుకిచ్చున్నారు. తాడిపర్తి జాన్ ఎలీషా గారు మామిడిపాలెము కృతజ్ఞత కానుకిచ్చున్నారు. టి జయకుమార్ గారు క్లోపేట గాస్పుల్ వ్యాన్ కొరకు 500 రూపాయలు ఇచ్చున్నారు. ఎన్ రత్నం గారు ఒంగోలు మిర్యాలపాలెము 3,000 రూపాయలు కృతజ్ఞత కానుకిచ్చున్నారు. జడా కిరణ్ కుమార్ గారు ఇందిరమ్మ కాలనీ కృతజ్ఞత కానుక 1000 రూపాయలు ఇచ్చున్నారు. విల్సన్ అండ్ ఫ్యామిలీ ఫర్ గాస్పల్ వ్యాన్ కొరకు 500 రూపాయలు ఇచ్చినారు. మరొక సభ్యుడు గాస్పల్ వ్యాన్ కొరకు కానుక ఇచ్చినారు. మరి గాస్పల్ వ్యాన్ కొరకు ప్రత్యేకంగా కానుకలు ఇచ్చినటువంటి వారికి దశమ భాగము మరియు కృతజ్ఞత కానుకలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంఘ సభ్యులకు సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గద్దల కోటయ్య గారు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు వారు కొప్పోలు వారు కుర్చీ కొరకు 500 రూపాయలు వారు కానుక ఇచ్చున్నారు. ఆ కుర్చీ గురించి కూడా పాష గారు తెలియజేశారు. మనం చాలా డబ్బులు మనం చెల్లిస్తున్నాము. అందును బట్టి
ఇప్పుడే స్త్రీల మైత్రి సహవాస ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, సిహెచ్ నిర్మలా ధనరాజు గారు, శ్రీమతి కె సంధ్యారాణి దీన్ దయాల్ గారు, వారు గాస్పల్ వ్యాన్ కొరకు ₹1,00,000 వారు ఇచ్చినారు. వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. నేను మెన్స్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాను. రెవరెండ్ రాణా విజయరావు గారు వారు కూడా ఆ గాస్పల్ వ్యాన్ కొరకు ఇస్తారని చెప్పారు. కనుక ఈ విధంగా గాస్పల్ వ్యాన్ కొరకు ప్రత్యేకంగా కానుకలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మరొకసారి స్త్రీల మైత్రి సహవాస కార్యనిర్వాహక సభ్యులను మరియు ఇతర సభ్యులందరినీ కూడా నేను ప్రత్యేకంగా సంఘపక్షంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కూడా జరపకూడదని కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ప్రిన్సిపాల్ గారు శ్రీమతి యానీ మార్గరెట్ గారిని వారు హెచ్చరికలు చేస్తున్నారు, ఎందుకు పర్మిషన్ ఇచ్చారని. మరి అటువంటి ఆటంకాలు కూడా మరి లేకుండా నిన్న 6వ తారీఖున హైకోర్టులో ఒక కేసు వేశారు. ఆ కేసు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ అయింది. ఆ ప్రొనౌన్స్ అనేటువంటి జడ్జిమెంట్ కాపీని తీసుకొని ఆరాధనకు రావడానికి వీల్లేదు, మాకే అధికారం వచ్చింది అని చెప్పుకుంటున్నారు. అది ప్రొనౌన్స్మెంట్ అయినటువంటి జడ్జిమెంట్ కాపీ మీకు అందరూ కూడా మేము అవసరమైతే సర్క్యులేట్ చేస్తాం. అందులో డాక్టర్ రఘునందన్ రావు గారు, జస్టిస్ కె రఘునందన్ రావు గారు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఆర్డీఓ గారు చర్చి యొక్క విషయాల్లో జోక్యం చేసుకోకూడదని, అంతేకాకుండా చర్చికి సంబంధించినటువంటి ఆడిట్ విషయాల్లో కూడా ఇంటర్ఫియర్ కాకూడదని ఆర్డీఓ గారికి ఇచ్చారు. అంతేగాని ఇక్కడ ఎవరికి రాకూడదు, మాదే అధికారము, మేమే అనేటువంటిది ఎవరికి ఇవ్వలేదు. ఈ రూమర్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి, దయచేసి వాటిని నమ్మకండి. మరి మేము కమిటీ సభ్యులందరం కూడా డిఆర్ఓ గారిని కలిసాము, డిఆర్ఓ గారికి అన్నీ ఇచ్చాము. ఆ తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ గారికి అన్ని విషయాలు చెప్పాము. కాబట్టి ఎవరు ప్రత్యేకంగా ఒకరికి అనుకూలంగా కోర్టు తీర్పు అనేటువంటిది రాలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. రూమర్స్ వస్తున్నాయి కనుక ప్రార్థించండి. త్వరగా మరి చర్చి లోపలికి ఆరాధన జరుపుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రభుత్వానికి కూడా మనం ఇచ్చిన విన్నపం కనుక దాన్ని కూడా ఈ వారంలో డిసైడ్ చేయొచ్చు. అయితే వచ్చేంత వరకు కూడా మనకు ఇక్కడే ఆరాధన జరుగుతుంది. ఏదైనా మార్పు వస్తే మీకు వెంటనే తెలియజేస్తామని మేము విశ్వసిస్తున్నాం. కనుక మరి ప్రార్థించవలసిందిగా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము, వారుణస్తులు మేము క్షమించిన ప్రకారం వాడమని క్షమించము, శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవయ్యను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో తన ప్రశస్త రక్తధారలు కార్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడు లేచి ఆరోహణమై ఇప్పుడు తన బిడ్డల కొరకు తన కుడి పార్శ్వములో విజ్ఞాపన చేయుచు తన ప్రియుల కొరకు ఒక భవనం నిర్మించి ఒక నిత్య రాజ్య స్థాపనార్థమై బహు త్వరగా రానయ్యన యేసు రక్షకుని కృప మన మధ్య సంచరించు, మనలో ఉంటూ ఈ ఆత్మీయ మర్మములు బోధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అనిన సహవాసము, ఈ ప్రభుదినముల ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ మరి ముఖ్యముగా ప్రభు యొక్క పిలుపును, ఆహ్వానమును విని స్పందించి ఆయన కుటుంబంలో చేరిన బిడ్డలందరికీ వారి యొక్క విశ్వాస జీవితం అంతట్లోనూ మరి యొక్క రాలేకపోయిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్న వారికి, వారి కుటుంబాలకు, బలహీనతమైన బిడ్డలకు తోడై ఆదరించి నడిపించునుగాక. ఆమేన్.